నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 ఏళ్ళు దాటిపోయింది. మరి 2019 మార్చి 14న ఆయన హత్య జరిగిన తర్వాత వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన సొంత ఛానల్ అయినటువంటి సాక్షి వాళ్ళ పత్రికలోను వాళ్ళ ఛానల్లో వేసినటువంటి కథనాలు ప్రసారాలు ఇవి చూస్తే నారాసుర రక్త చరిత్ర అంటూ ఆ రోజున పెద్ద కటింగ్ వేశారు. ఆ రోజున చేతిలో గొడ్డలి బొమ్మ పెట్టి, మరి అప్పటికి పోలీసులకు కూడా తెలియక ముందే వీళ్ళకి తెలిసిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడపకు చేరుకున్నాక పులివెందులకు వెళ్ళాక ఆ మృతదేహాన్ని సందర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి కథ కూడా అందరికీ గుర్తుంది. ఈ 5 ఏళ్లలో ఏదైతే పూర్తిగా జరిగినటువంటి ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఒక సినిమా తీయాలి అంటే కనుక ఏ విధంగా అయితే ఆ డైరెక్టర్ ముందుగా ప్లాన్ చేసుకుంటాడో, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అనేటువంటిది, ఏ విధంగా గొడ్డలు తీసుకుని ఎన్ని పోట్లు వేశారు, ఎన్ని వేట్లు వేశారు, గొడ్డలి వేట్లు ఎన్ని పడ్డాయి, ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అవి రక్తపు వాంతుల కింద చిత్రీకరించడానికి హత్య చేసినటువంటి వాళ్ళు కమోడికి రక్తం పూశారు, శవాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మంచం దగ్గరికి తెచ్చారు. ఈ క్రమంలోనే ఆయన్ని చంపేటప్పుడు ఆయనతోటి బలవంతంగా లేఖ రాయించారు. ఆ లేఖ మీద ఇలా చిందినట్టుగా 4 చుక్కల రక్తాన్ని పడేశారు. తర్వాత ఆయన కుట్లేశారు, నీట్గా కడిగేశారు, బిస్లరీ వాటరు అక్వాఫినా వాటర్ తీసుకొచ్చి రక్తపు మరకలన్నీ కూడా నీట్గా లైజాల్ వేసి కడిగారు అని చెప్పి ఏదో చూసిన వ్యక్తిలాగా కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చెప్పారు. ఆ తర్వాత మరి సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరారు. ఆ తర్వాత పరిణామాలన్నీ చూసాం. అయితే ఈ 5 ఏళ్లలో కూడా మరి సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత సిబిఐ విచారణ జరుగుతున్న క్రమంలో వాళ్ళు ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారో సిబిఐ అధికారులు, దాన్ని బట్టి తేలింది మాత్రం అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపే చూపిస్తూ ఉంటే మరి అనేక మనం విమర్శలు కూడా విన్నాం. ఏది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ వైసీపీ నుంచి కానీ, ఆ ప్రభుత్వం నుంచి కానీ ఏంటి అంటే, సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అబ్బెబ్బెబ్బెబ్బే మాకు అందులో ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అసెంబ్లీ నుంచే చెప్పారు, అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు నాకు 2 కళ్ళు, మరి ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అని చెప్పి కూడా ఆయన అడిగారు. మరి సిబిఐ విచారణకు మాత్రం అవినాష్ రెడ్డి గారు హాజరవ్వాలి అంటే కర్నూలులో కూడా మనం చూసాం ఏ విధంగా సిబిఐ అధికారులను అడ్డుకుంటారు అని. కడపకి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు డ్రైవర్ని ఏ విధంగా బెదిరింపులకు పాల్పడతారు. ఈ ఉదంతాలన్నీ చూసాము. కాకపోతే ఎక్కడా కూడా ఇందులో మా పాత్ర లేదు, మేము ఎక్కడా ప్రమేయం లేదు అని చెప్పుకొచ్చినటువంటి అవినాష్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, ఇంకో సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ సిబిఐ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళు చేస్తున్నటువంటి విచారణ అంతా కూడా చంద్రబాబు గారి డైరెక్షన్లో, మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలో లేదా వాళ్ళు దాఖలు చేస్తున్న ఛార్జ్షీట్లు ఇవన్నీ కూడా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారై వచ్చినవే వాళ్ళు ఆ ఛార్జ్షీట్ రూపంలో ఎక్కించిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. మరి కట్ చేస్తే 2-3 రోజులు అంటే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈ కేసు పైన సునీతారెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, లేదా షర్మిల గారు వచ్చి చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, నిన్ననే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాక షర్మిల గారు కూడా ఆవిడ ప్రచారంలో ఇదే అంశాన్ని ఎత్తుకున్నారు. ఒకవైపున రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇంకో వైపున రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకులు నిలబడుతున్నాం, ప్రజలే న్యాయం చేయాలి అన్నారు. 24 గంటలు తిరక్కముందే ఈ రోజున మరి ఏదైతే వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా వండివారుస్తున్నటువంటి కథనాలన్నీ అబద్ధం అని చెప్పేసి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే, ఆయన తేల్చేశాడు. అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని వివేకానంద రెడ్డిని చంపిన సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, చంపింది ఎర్ర గంగిరెడ్డి, అమాయకంగా చూస్తూ ఉండిపోయాడు కానీ అడ్డుకోలేకపోయాడు అని చెప్పారు. మరి ఆ రోజు నారాసుర రక్త చరిత్రని ఏ విధంగా రాశారు? 5 ఏళ్ల నుంచి మాకేం సంబంధం లేదని ఎలా అన్నారు? అసలు సిబిఐ దాఖలు చేస్తున్న ఛార్జ్షీట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారు చేయబడింది అని చెప్పి ఎలా చెప్పారు? ఇవన్నిటికీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని బట్టి మరి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిదే ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. అంకంరావు గారు, ముందుగా చూస్తే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆ రోజు పరిణామాల నుంచి ఇప్పటి వరకు చూసాం, ఎక్కడా కూడా మా పాత్ర లేదు, ఇది కావాలని మా మీద చల్లుతున్నటువంటి బురద అని చెప్పుకుంటూ వచ్చారు.
సునీతారెడ్డి గారు వచ్చి మాట్లాడిన క్రమంలో కూడా సునీతారెడ్డిని చంద్రబాబు గారు వెనకుండి మాట్లాడిస్తున్నారన్నారు. షర్మిల గారు మాట్లాడితే షర్మిల గారిని చంద్రబాబు వెనకాతల నుండి మాట్లాడిస్తున్నారని చెప్పారు. హత్య చేసిందే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి అని చెప్పేసి ఆరోపించారు. మరి ఈ రోజున హత్య చేస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఎర్రగంగిరెడ్డి చంపాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మేనమామ చెప్తున్నాడు అంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ గారు ఈరోజు మాట్లాడిన దాని ప్రకారం నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే దస్తగిరి కావచ్చు, సునీతమ్మ గారు కావచ్చు, లేకపోతే షర్మిల గారు కావచ్చు, దాన్ని న్యాయస్థానంలో పొందుపరిస్తే ఆయన మాట్లాడేవన్నీ ఒక పరిష్కారం ఇక్కడ దొరికింది. మామూలుగా ముందుగా అది చాలు. ఈరోజు ఇక ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనేది ప్రపంచానికి మొత్తానికి తెలిసింది. కొత్తగా మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. దానికంటే ముందుగా నిన్న మాట్లాడినటువంటి షర్మిల గారి అంశం తీసుకున్నా, ఆమె మాట్లాడిన మాటలు తీసుకున్నా, అక్కడ సునీత గారు ఆమెకి నేను సహాయంగా ఉన్నాను, మరి మేమిద్దరం వచ్చాము ఈరోజు అని చెప్పని ఆమెకి మద్దతు తెలుపుతూ ఆమె మాట్లాడింది చూసుకున్నది అది ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆమె మాట్లాడింది మీరు ఒకసారి చూసారా? సునీత గారు చాలా స్పష్టంగా, సూటిగా, అది ఎంత నిర్భయంగా మాట్లాడారు అంటే, నేను ఈ కడప బిడ్డనే, నేనే ప్రతీకారం తీర్చుకోవడానికి గనక ఆలోచించినట్టయితే నేనే వెళ్ళి నరికేసేదాన్ని, కానీ నేను చదువుకున్న దాన్ని నాకు వివేకం అడ్డు వస్తుంది, ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తే నన్ను కూడా చంపేయచ్చు, అయినా సరే హంతకులు మళ్ళీ వాళ్ళు చట్టసభల్లోకి రాకూడదు, కాబట్టే నేను ముందుకొచ్చానని చెప్పని నలుగురు ముగ్గురు పాత్రికేయ మిత్రులు అడిగిన దానికి చాలా స్పష్టంగా, సూటిగా, ఎక్కడ తడబాటు లేకుండా మాట్లాడితే నాకు ఒక అంశం గుర్తొస్తూ ఉంది. అంటే ఆంధ్ర రాష్ట్ర మగాళ్ళందరికీ నేను ఈ ప్రశ్న వేస్తున్నా, అందులో నేను కూడా ఒకనే కాబట్టి. ఎందుకంటే సునీతమ్మ లేదంటే షర్మిల గారు అమరావతి మహిళల్లో కనీసం ఒక వంతు కూడా మనం ఆలోచించలేకపోతున్నామేమో అనిపిస్తుంది. వాళ్ళ పోరాట పటిమ చూసిన తర్వాత సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే మగాళ్ళందరికీ ఉందని అయితే నేను భావిస్తున్నా. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. పోరాడితే పోయేదేముంది అనే పందాలో వాళ్ళు తెగించిన విధానం చూస్తూ ఉంటే, అవతల వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన తర్వాత, ఆ కుటుంబ నేపథ్యం తెలిసిన తర్వాత, అతని చేతిలో అధికారం ఉన్న తర్వాత కూడా వాళ్ళు అంత తెగించి వాళ్ళిద్దరూ మాట్లాడటం, అట్లాగే మహిళా తల్లులు ఇప్పటి వరకు పోరాటం చేయడం చూస్తూ ఉంటే చాలా స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచింది. ఇవాళ రవీంద్రనాథ్ రెడ్డి గారు అయాచితంగా మాట్లాడాడనో లేకపోతే అనాలోచితంగా మాట్లాడానో గబిక్కిన నోడుజారాడనేది నేను అనుకోవట్లా. వాళ్ళ కడుపులో ఉంది జరిగిందంతా, అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు బయటకు వచ్చింది, అనుకోకుండా బయటకు వచ్చింది. అది తెలియకుండా పక్కన కూర్చొని అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయన మాట్లాడాడు. ఈ అంశాలన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు ప్రజలందరికీ ఒక స్పష్టత వచ్చింది. అక్కడ వాళ్ళకి ఎదురుగాలి తగులుతూ ఉంది. దానికి కారణం ఆ రోజు వాళ్ళ అధికారంలో రావడానికి, ఇంకో మాట ఆ రోజు 50-60 స్థానాల్లో ఈ వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఈ సునీతమే కారణం. నిస్సందేహంగా చెబుతున్నా, ఈ సునీతమే కారణం. ఆ రోజు కనుక ఆమె వచ్చి పంచనామా కోరకుండా ఉండేటైతే ఈ గొడవే లేదు, ఆత్మహత్య అది గుండెపోటుగా అయిపోయేది, సగం గొడవ పోయేది, ప్రపంచానికి తెలిసేది కాదు. వీళ్ళు అది అట్లా వీళ్ళే అంతకులు కాబట్టి ఆమె రాకుండా ఖననం చేయాలని నిర్ణయించుకున్నారు కదా. ఆమె వచ్చిన తర్వాత అనుమానం వచ్చి శవ పంచనామా కోరినప్పుడు కదా ఈ విషయాలని బయటకు వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు జరిగింది. నా వల్లే తప్పు జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకుంది ఇప్పుడు ధైర్యంగా, వీళ్ళ మాటలు నేను నమ్మాను అని చెప్పని. ఇప్పుడు ఎవరు హంతకులు, ఎవరి ప్రమేయంతో జరిగింది, చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టలేదు, ఆమె భారతీదేవి గారిని కూడా వదిలిపెట్టలేదు, వాళ్ళ ప్రమేయం కూడా ఉందని చెప్పి చాలా విస్పష్టంగా చెబుతూనే ఉంది. దీన్ని ఇందాక నేను ఉదాహరించినట్టు ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష పార్టీలు నివేదించాలి, అలాగే సిబిఐ కోర్టు వారికి కూడా దీన్ని అనే ఈరోజు ఆయన మాట్లాడింది స్పష్టంగా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలి, అది నేను కోరుకుంటున్నాను. సార్ ముఖ్యంగా చెప్పండి, అంటే ఈ రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఇదేమైనా సెల్ఫ్ గోలా, అంటే దీన్ని కూడా ఏదో ఒక కుట్ర కోణంలోనే ఈ మాటలు చెప్పించారా? ఎందుకు అంటే ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి, మరి మేనల్లుడి అంగీకారం లేనిదే ఆయన నుంచి ఎలాంటి ఇది రాందే ఈయన మాట్లాడతాడా అనేటువంటిది కూడా మనకు తెలుసు. మరి అలాంటిది ఆయన వచ్చి ఈ మాటలు మాట్లాడారంటే ఇది సెల్ఫ్ గోల్ కింద చూడాలా, ఎలా చూడాలి?
ఇది సెల్ఫ్ గోల్ కాదు, ఏం కాదండి. ఇది ఏంటి అంటే వాళ్ళందరికీ తెలుసండి, ఎవరు చంపారు అనేది అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా పులివెందుల్లో అయితే పసిపిల్లల్ని అడిగినా చెప్తారు, ఎవరు చంపారు అంటే వాళ్ళ నాయన అని చెప్తారు. రవీంద్రనాథ్ రెడ్డికి కూడా తెలుసు. రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఆ తాన్లో ముక్కే కదా, ఆ తాన్లో ముక్కే, కానీ ఇప్పుడు ఇటువైపు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాడు. కాబట్టి ఇతను ఏం చెబుతున్నాడంటే ఈ కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి తెలియకుండా అందులో పార్టిసిపేట్ చేశాడని చెప్తున్నాడు. ఇక్కడ అసలు మనం వాస్తవం ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పింది మొత్తం అదంతా చూసిన తర్వాత దీన్ని మనం దేనికి కోరిలేట్ చేయాలి అంటే ఫస్ట్ వైఎస్ షర్మిల ఇచ్చిన మొదటి వాంగ్మూలం ఉంది కదా, దానికి కోరిలేట్ చేయాలి. ఏంటది? టిక్కెట్ల గొడవ. కడప ఎంపీ టిక్కెట్ గొడవ కారణంగానే వివేకానంద రెడ్డిని వీళ్ళందరూ కలిసి వేసేసారని అమ్మాయి చెప్పింది, ముందర చెప్పింది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పింది మనం చూస్తే అదంతా కరెక్టే, అది మొత్తం ఆ ప్రాసెస్ అంతా కరెక్టే. అవినాష్ రెడ్డి అక్కడ ఎందుకున్నాడు? కడప ఎంపీ టిక్కెట్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఆయన వేసేసారు కాబట్టి ఇతను అక్కడ ఉన్నాడు. అంటే మనం అట్లా కోరిలేట్ చేసుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కూడా అసలు మొదటి నుంచి సిబిఐ వాళ్ళు కానీ న్యాయస్థానం కానీ వీళ్ళందరూ అసలు ఏం పెద్ద కష్టపడక్కర్లేదండి. మొదటి రోజు నుంచి సాక్షి ఏమేమి రాసిందో ఆ పేపర్ కటింగులు దగ్గర పెట్టుకుంటే మర్డర్ ఎవడు చేశాడో క్లియర్గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చాడు అంటే ముందర మీరు చెప్పారు కదా, మీ ఇంట్రడక్షన్లో చెప్పారు, గొడ్డలతోటి ఇక్కడేశారు, ఇట్టేశారు, ఇట్టేశారు అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఎట్లా వేశారో చెప్పాడు, గొడ్డలితోటి వేశారు అని కూడా చెప్పాడు. సిబిఐకి అది పట్టుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది, ఆ విషయం కనిపెట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఏదో వాళ్ళు షార్ప్ దీంతో వేశారని చెప్పారు తప్ప సిబిఐ గొడ్డల నుంచి తెలియదు వాళ్ళకి. ఈయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అయితే గొడ్డలతోటి ఇక్కడ ఇట్టేశారు, అక్కడ ఇట్టేశారు, కరెక్ట్గా అట్లాగే ఉన్నాయి గాయాలు ఆయన వేసినవి కూడా. ఆ రోజు నుంచి సిబిఐ కావాలి అన్న దగ్గర నుంచి, సిబిఐ వద్దన్న దగ్గర నుంచి, అవినాష్ రెడ్డి మనం అడిగితే బీజేపీలోకి వెళ్తాడన్న దగ్గర నుంచి, ఆ తర్వాత అసెంబ్లీలోకి వచ్చి ఈ కన్ను ఆ కన్నును పొడుచుకుంటుంది, ఆ కన్నుని ఎట పొడుచుకుంటుంది, చెయ్యి ఉంటుంది మధ్యలో. ఈ చెయ్యి ఎవరు? ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకోవు, 2 పక్క పక్కన ఉంటాయి కాబట్టి. పొడిచిన చెయ్యి ఎవరు? ఇది కదా కావాల్సింది. దేవుడికి తెలుసు, వివేకానంద రెడ్డికి తెలుసు. వివేకానంద రెడ్డికి తెలియకుండా ఉంటుంది, వచ్చి గొడ్డలు పెట్టి నరుకుతున్నారు కదా ఆయన్ని. ఎవడు నరుకుతున్నాడు ఆయనకి తెలుసు కదా, కానీ ఆయన వచ్చి చెప్పలేడు కదా. ఇప్పుడు దేవుడు స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది, ఆ స్క్రిప్ట్ దేవుడే రాశాడు కాబట్టి దేవుడికి తెలుసు. దేవుడు వచ్చి సాక్ష్యం ఇవ్వడు కదా. మొత్తం అంతా క్రానాలజీ మొత్తం అంతా చూసుకొని సాక్షి రాతలు, సాక్షిలో వచ్చినవి అన్ని మొత్తం అన్నీ ఆ ఛానల్లో వచ్చినవి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవి, ఇవన్నీ వీటన్నిటితో పాటు విజయసాయిరెడ్డి వచ్చి వివేకానంద రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతోటి మరణించారు అని చెప్పటం దగ్గర నుంచి ఎంత నటించాడండి ఆ విజయసాయిరెడ్డి. నిజంగా ఆ నటన ఆ బిట్ వరకు కట్ చేసి ఆస్కార్కి పంపిస్తే వీళ్ళెవరికి వచ్చేది కాదు, RRR సినిమాకి వచ్చేది కాదు. అరే ఎంత బాగా నటించారు అక్కడ, అసలు ఎంత అద్భుతంగా చెప్పేసి నేరేట్ చేసి. ఈ రోజున అంటే చాలామంది వైసీపీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి చంద్రబాబు మాట్లాడమంటే మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాట్లాడమంటే వీళ్ళు వచ్చి చెప్తేనేమో చంద్రబాబు మాట్లాడమంటే మాట్లాడమన్నారు. ఏమన్నా పెన్షన్లు ఆగిపోతేనేమో చంద్రబాబు చెబితే ఆపేశారు. మర్డర్ జరిగిన రోజేమో ఈయన చేతిలో అదో కత్తి వేసి ఆ కత్తికి రక్తం దారాలు గారుతున్నట్టు ఫోటో వేశారు. అంటే నా ఫోటో వేయండి అమ్మా ఇట్లా కత్తికి రక్తం గారేలాగా, అది కూడా చంద్రబాబే చెప్పాడా? ఈ విధంగా అంటే మొత్తం దీన్ని కేసుని డిస్టార్ట్ చేయాలి ఎట్లయినా. దీన్ని వాళ్ళు వాస్తవంగా ఇదంతా జరుగుతుందో అనుకోలేదండి. వాళ్ళు వచ్చేసి వస్తుంది సునీత మన మనిషే కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది, ఆమె లోకల్గా ఉండదు
మన కత్తిపోదును ఆమెకు కూడా తెలుసు కదా, అందుకని మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అనుకొని విజయసాయిరెడ్డిని పిలిచి గుండెపోటు అని చెప్పమన్నారు. ఎప్పుడైతే ఆమె వచ్చి చూసి నాకు డౌట్గా ఉంది, ఇక్కడేంది ఇట్టుంది, ఇక్కడ కట్ అయిందేంటి, ఇక్కడ కుట్లు వేసారేంటి అని అడిగిన తర్వాత అప్పుడు బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తే అది మర్డర్ అని తేలింది. ఆ మర్డర్ ఎవరు చేశారు అంటే సునీతని మొత్తం అంతా కమ్మేసి బీటెక్ రవి పేరు, ఆదినారాయణ రెడ్డి పేరు చెప్పి వాళ్ళే చేశారని చెప్పించి ఆ అమ్మాయితోటి ఊరు మొత్తం తిప్పించి అందరికీ దేశం మొత్తంలో అందరికీ విజ్ఞాపన పత్రాల రూపంలో ఇప్పించి రాజకీయంగా అడ్వాంటేజ్ తీసేసుకొని, ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు సునీత క్లియర్ కట్గా చెప్పింది. ఒక రిపోర్టరు, మీలాంటి రిపోర్టర్ ఒక అతను అడిగాడు, ఏమండి మరి మీరు ఆ రోజున మీరు చేయబట్టి కదా వైసీపీకి అడ్వాంటేజ్ అయింది పొలిటికల్గా, తెలుగుదేశానికి నష్టం జరిగింది, ఆ రోజున మీరు అట్లా ఎందుకు చేశారని అడిగాడా ఆ రిపోర్టర్ ఒక ఆయన. అడిగితే ఆ అమ్మాయి క్లియర్ కట్గా చెప్పింది, బుద్ధి తక్కువై, బుద్ధి లేక, ఇట్లా చూపిస్తూ చెప్పింది, బుద్ధి లేక వీళ్ళ మాటలు నమ్మి నాకు ఇంతమంది 700-800 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్ట చంపుతారని నేను అనుకున్నాను. కానీ చివరికి ఏం జరిగిందంటే నా కుటుంబ సభ్యులే లేపేశారు నా తండ్రిని. ఆ విషయం నాకు తెలియక బుద్ధి తక్కువై చెప్పానని చెప్పి అమ్మాయి క్లియర్ కట్గా చెప్తున్నది. ఈ రోజున చేతిలో రాజ్యాధికారాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు, ఈ మొత్తాన్ని ఎటువైపు అంటే దీన్ని మళ్లించటానికి శత విధాల ప్రయత్నం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఎన్నిసార్లు చెప్పాడో వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధం ఉంది, ఒక లేడీతో సంబంధం ఉంది, ఆమెకి కొడుకు పుట్టాడు, ఆ కొడుకుట వాడికి ఇప్పుడు 7-8 ఉంటాయి, వాడు వచ్చిట పొలిటికల్గా అడ్డ వస్తాడు, పొలిటికల్గా వాడు కడప ఎంపీకి పోటీ చేస్తాడట, ఆ కడప ఎంపీగా వాడు పోటీ చేస్తాడు కాబట్టి అడ్డుదలకి ఏమి స్టోరీలు ఇవి. ఆస్తి తగాదాలని చెప్పాడు ఒకసారి. ఆస్తి తగాదాలని చెప్తే షర్మిల చెప్పింది, మా చిన్నాన్న ఆస్తులన్నీ మా చిన్నాన్న పేరు మీద ఏ రోజున లేవు, అన్నీ కూడా సునీత పేరు మీదే ఉన్నాయని చెప్పి షర్మిల ఆ రోజు క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే అసలు ఇది పొలిటికల్ మర్డర్ అని చెప్పింది షర్మిల ఆ రోజున అఫిడవిట్ ఫైల్ చేసి కడప ఎంపీ సీటు కోసం ఈ విధంగా జరిగింది, ఇట్ ఈస్ అ పొలిటికల్ మర్డర్ అని చెప్పి వైఎస్ షర్మిల చెప్పిన తర్వాతే ఈ తీగ అంతా కదిలింది. అంటే ఈ మర్డర్ పాలిటిక్స్లో ఆరితేరిన వాళ్ళు, మొత్తం మర్డర్ పాలిటిక్స్లో ఆరితేరిన గ్యాంగులు చేస్తున్న పని ఇదంతా కూడా. ఆ గ్యాంగ్ అనేది ఎవరో అందరికీ తెలుసు. షర్మిల అయితే క్లియర్ కట్గా మొట్టమొదటిసారి హంతకుడు అన్న పదాన్ని వాడింది. అంటే ఎంత వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేతిలో పెట్టుకొని అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాపాడుతున్నాడు అనేది మొత్తం క్లియర్ కట్గా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ రోజున షర్మిల నోట్లో నుంచి అవినాష్ రెడ్డి హంతకుడు అన్న పదం వచ్చింది. అంటే ఈ తరహా ఈ ఇప్పటికీ కూడా షర్మిల, సునీత వీళ్ళిద్దరూ చెప్తున్నది ఏంటంటే మర్డర్ పాలిటిక్స్ని ఆపుదాము అని చెప్తున్నారు. మర్డర్ చేద్దాము, ఇంకో మర్డర్ చేద్దామని చెప్పట్లా, మర్డర్ పాలిటిక్స్ని ఆపుదాము అని చెప్తున్నారు. ఈ మాట అయితే చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు ఆల్రెడీ, అంతకుముందర కూడా మర్డర్ పాలిటిక్స్లో వద్దయ్యా చేసి చూపించాడు ఆయన ఫ్రాక్షన్ ముఠాలన్నీ నిర్మూలించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల సమైక్య ఆంధ్రాలో ఎవడన్నా ఫ్యాక్షన్ లీడర్ ఉంటే వాడి గోల్డ్ ఓడదీశాడు. మరి ఆ మాట అయితే మాత్రం ఇద్దరు అదే చెప్తున్నారు, మర్డర్ పాలిటిక్స్ వద్దయ్యా, మీరు రాజకీయాలు చేయండి తప్ప మర్డర్ పాలిటిక్స్ వద్దు అని మాత్రం చెప్తూ ఉన్నారు. సార్ అంకమరావు గారు, ముఖ్యంగా చూస్తే మరి 5 ఏళ్ల నుంచి ఈ విషయం తెలిసి ఉంటే దీన్ని దాచడం దేనికి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంత ఎత్తున ప్రచారాలు, అంటే ఇప్పటికీ కూడా స్టిల్ ఇవాళకి కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వివేకం చిన్నాన్నని చంపింది ఎవరో, పైకి వెళ్ళిన వివేకం చిన్నాన్నకి తెలుసు, పైన దేవుడికి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పి ఆ మాట మాట్లాడాడు. మరి ఈయన 5 ఏళ్ల నుంచి నోరెందుకు విప్పలేదు? ఇవన్నీ తెలిసి ఉంటే పోలీసుల దగ్గర చెప్పాల్సింది కదా. ఈయన ఎందుకు చెప్పలేదు? అవినాష్ రెడ్డి అసలు విచారణకు కూడా హాజరవ్వకపోవడాన్ని, ఇవన్నీ అంశాలని ఎలా చూడాలి? సత్యమూర్తి గారు చెప్పారు కదా,
చాలా వివరంగా. ఆయన ఇంకో మాట అన్నాడు కదా, ఇక్కడ ప్రజలందరికీ తెలుసు అని. పులివెందుల ప్రజానీకంలో ఆయన ఒకడు కదా, మరి ఆయన తెలిసింది చెప్పొచ్చుగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలిసింది చెప్పొచ్చుగా. అందరికీ తెలుసు ఆయనే చెబుతున్నాడు, దేవుడికి తెలుసు ఆయనకు తెలుసు అని చెప్పని. ఇంకోటి చాలామందికి తెలియని విషయం ఏందయ్యా అంటే, ఇది రాజకీయ హత్య అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. అవును. కానీ ఇది దాయాదుల పోరులో జరిగినటువంటి హత్య అనేది మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను. ఆధిపత్య పోరు. ఆధిపత్య పోరు ఎందుకంటున్నానంటే, వీళ్ళు వాళ్ళ వంశాన్ని ఒకసారి కనుక మనం తీసుకుంటా ఉంటే, ఎవరైతే అవినాష్ రెడ్డి గారి తాతగారు ఉన్నారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు ఉన్నారో, ఒక తండ్రికి 2 తల్లులకు పుట్టిన వ్యక్తులు వీళ్ళు. అవును. కానీ ముందు పెద్దవాళ్ళు వాళ్ళైనా కూడా ఈయన రాజారెడ్డి గారి యొక్క స్వభావంతో ఈయన జనంలోకి విపరీతంగా వెళ్ళారు. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, అట్లానే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మొట్టమొదటి కూడా వాళ్ళు తరహాలో వాళ్ళు ఫ్యాక్షన్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక వర్గాన్ని కాపాడుకుంటూ వస్తూ ఒక వర్గాన్ని తయారు చేసుకొని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అట్లా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి భవిష్యత్తులో రేపొద్దున తన బిడ్డకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముందు చూపుతోటి రాజశేఖర రెడ్డి గారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చేశాడు. ఇది వాస్తవం. ఇప్పుడు అప్పుడు దాకా భారతిరెడ్డి గారిని అప్పుడు దాకా చేసినా కూడా ఆధిపత్యం కోసం వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు తృప్తి పడరు. వాళ్ళ శత్రువుని నిర్మూలిస్తేనే తృప్తి పడతారు. వాళ్ళు శత్రువుగానే భావిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని. కాబట్టి అప్పుడు నుంచి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన చంపితే ప్రజలందరి దగ్గర నుంచి సానుభూతి వస్తుందనే ఒక ముందస్తు ప్రణాళికతోటి ఎన్నికల దాకా ఆగారని చెప్పి నేను భావిస్తున్నాను. లేకపోతే ఎప్పుడూ జరగాల్సింది ఇది. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే కనుక లేకపోతే అక్కడ మళ్ళీ పులివెందల్లో ఇక రాజశేఖర రెడ్డి గారి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ చేతిలో కీలు బొమ్మే కదా. కాబట్టి ఆ పులివెందల ఏరియా కాకుండా కడప జిల్లాలో ఇక వాళ్ళ ఆధిపత్యానికి అడ్డు ఉండదనే ఉద్దేశంతో మాత్రమే ఇది జరిగిందనేది నిస్సందేహంగా చెప్పగలం. అదే సమయంలో మొత్తం రాజారెడ్డి వంశవృక్షాన్ని మొత్తాన్ని సమూలంగా లేకుండా చేశారు. అందుట్లో ఇంక లేరు కదా, వారసులు లేరు కదా పాపం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు వారసులు లేరు, మరి ఇప్పుడు వాళ్ళకు ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఇంకోటి ఎందుకు మరి ఇదంతా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మెదలకుండా ఊగుతున్నారని మీరు ప్రశ్నించవచ్చు. గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించగలిగిన శక్తిమంతులు భాస్కర్ రెడ్డి గారును అవినాష్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అవినాష్ రెడ్డి బలవంతుడు, భాస్కర్ రెడ్డి గారి బలవంతుడు. కాబట్టి వాళ్ళని కాపాడితేనే ఈయన ఉండగలడు రాజకీయంగా. అందుకోసమే తన మీదకి వచ్చినా ఇంత పోరాడేవాడు కాదేమో కానీ వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. కాబట్టి ఈయనకు కూడా జరిగి తెలిసిందనే భావన అందరిలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అని చెప్పని వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు ఇంత చేతగాని వాళ్ళ అని చెప్పని ప్రజలకు తెలియజేసిన సందర్భం అవినాష్ రెడ్డి గారిని కర్నూలులో అదుపులో తీసుకుందామని వచ్చి రిక్తాస్తాలతో ఇరికెళ్ళటం అనమాట. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిది ప్రమేయం తక్కువ దీంట్లో, అది మాత్రం వాస్తవం. తెలిసింది, ఆయన తెలియలేదని అంటలేదు కానీ జరిగే నటన సూత్రం లేకపోతే వాళ్ళకి ఏమేం చేయాలి ఎలా చేయాలని చెప్పి చేయించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు కనుక లోనికి వెళ్తే అవి కూడా బయటకు వస్తాయని భయం కొద్దే ఆపుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. నేను ఒక చిన్న అంకమరావు గారు చెప్పిన దానికి కొంచెం విభేదిస్తా. పులివెందుల్లో బస్టాండ్లో దిగి బయటికి రావడమే కష్టం. ఎవడైనా సరే వాళ్ళ ఆజ్ఞ లేకుండా వాళ్ళ అదుపు లేకుండా పులివెందుల బస్టాండ్ కూడా బయటికి రాలేరు. అటువంటి దుర్భేద్యమైన పులివెందుల కోటలో వేరే వాళ్ళు అంటే వీళ్ళకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వచ్చి వాళ్ళ చిన్నాన్నని మర్డర్ చేస్తారని అనుకోవటానికే వీల్లేదు. ఇది ఒక్కటే అంకమరావు గారు చెప్పిన దానికి నా కరెక్షన్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి మొదటి నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చాడు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఎక్కడ అసలు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటూ వచ్చిన వ్యక్తి వివేకానందరెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఒక దశలో
ఈ పులివెందుల కడప రాజకీయాలు వదిలేసి రాష్ట్రానికి వచ్చేసి రాష్ట్రంలో ఆయన చేసే పోరాటాలు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ స్థానిక నాయకత్వం మొత్తం ఈయనకి అప్పగిచ్చాడు. ఈయన మొత్తం అంటే వీళ్ళని రానివ్వకుండా చేయటానికి, అంటే తన అన్న వారసత్వాన్ని కంటిన్యూ చేయటానికి ఎందుకు చేశాడు? తన అన్న వారసత్వాన్ని అంటే ప్రజలకి హెల్ప్ చేయటానికి, అంతే తప్ప ఆస్తుల తగాదాలు కాదు. ఇక్కడ రాజకీయ పరంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని రాజకీయాల్లోకి రాకుండా చేయటానికి అన్ని ప్లాన్లు వేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి. ఈ విధంగా అంటే వివేకానంద రెడ్డి మొత్తం టేక్ ఓవర్ చేసేసి, కడప పాలిటిక్స్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసేసి ఈ రాజకీయం మొత్తం చేసింది ఎట్లా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని కూర్చోబెట్టి తమ్ముడికి భాస్కర్ రెడ్డికి రాజీ చేయొచ్చు, ఆయన కూడా చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళు దుర్మార్గులు అనే విషయం రాజశేఖర్ రెడ్డికి కూడా తెలుసు ఎట్లా చేస్తారనేది. ఈ తరహా పాలిటిక్స్లో అక్కడ మొత్తం బలైపోయింది ఎవరు అంటే ఈ రోజున అన్న అండలేదు. అంటే రాజశేఖర్ రెడ్డి అప్పటికే చనిపోయాడు, లేడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి ఒంటరివాడు అయిపోయాడు. పవర్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. పవర్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కేసును కూడా మాఫీ చేయడానికి వాళ్ళు చాలా శతవిధాల ప్రయత్నం చేశారు. సిబిఐ లాంటి ఒక పెద్ద అసలు పవర్ఫుల్ ఢిల్లీ ముఖ్యమంత్రిని, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని కూడా అవలీలగా లోపలేసేసిన సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, వీళ్ళందరూ కూడా సిబిఐ, ముఖ్యంగా సిబిఐ వచ్చి వీళ్ళందరూ వచ్చి అవినాష్ రెడ్డి లాంటి ఒక ఎంపీని అరెస్ట్ చేయటానికి వాళ్ళు వచ్చేసి చేతులు ముడుచుకొని కొంచెంసేపు కూర్చొని ఆ ఎస్పీతో మాట్లాడితే ఎస్పీ అన్నాడు, శాంతి భద్రతల సమస్య తలెత్తితే మనం ఏం చేయలేమండి అని ఆయన చెబితే విని తలకాయ వంచుకొని వచ్చేసిన చరిత్ర మనకు కనపడుతూ ఉన్నది. రైట్. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే నిన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఎర్రగంగిరెడ్డి పాత్ర ఉంది, ఎర్రగంగిరెడ్డి చంపుతూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు, కానీ అమాయకంగా చూస్తూ ఉన్నాడు, ప్రజలకు ఈ విషయాన్ని చెప్పచ్చులే అని చెప్పేసి అని అమాయకంగా నిస్సహాయ స్థితిలో అక్కడ ఉండిపోయాడు అని చెప్పారు. అట్లా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంపించాడు, లోకేష్ బాబు గారు చంపించాడు, లేకపోతే అవినాష్ ఈయన ఆదినారాయణ రెడ్డి గారు చంపించారు, మరి బీటెక్ రవి గారు చంపించారు అన్నప్పుడు ఆయన వంత ఎందుకు పాడాడు? అసలు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకతలే నుంచున్నాడు కదా. అన్నాడు చెప్తుంది తప్పు, చంపించింది చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ కాదు, ఆదినారాయణ రెడ్డి కాదు, చంపింది ఎర్రగంగిరెడ్డి, నేను చూస్తున్నా అని చెప్పాలి కదా. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అందుకే ఇందాక నేను చెప్పాను, ఆ యొక్క మొత్తం వాళ్ళు మాట్లాడినంతా తీసుకొని సిబిఐ వాళ్ళకి, సుప్రీం న్యాయస్థానానికి, ఇక్కడ తెలంగాణ హైకోర్టుకి ఇస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరికిద్దని నేను భావిస్తున్నాను. సార్, అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఏదైనా కూడా మనకి న్యాయ సూత్రాలు కానివ్వండి, లేదంటే మనకు చట్టాలు కానీ ఏం చెప్తా ఉంది, అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు, తప్పు చేసిన వాడే కాదు, తప్పును చూసి చెప్పని వాడు కూడా నేరస్తుడే. మరి ఇప్పుడు ఈ విషయంలో హంతకుడు అవినాష్ రెడ్డి కాదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అంటారు, అదే అంటారు. ఇందులో మనం ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి వచ్చి ఇప్పుడు చెప్పాడని కాదు సతీష్ గారు. రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ఈ రోజున చెప్పిన మాటలు అందరికీ ఏ రోజో తెలుసు. ఏ రోజు అసలు మొత్తం వీళ్ళందరూ ఎట్లా చేశారు, ఏ విధంగా అతనికి ఆ డ్రైవరే వచ్చి నన్ను చంపాడు, వాడిని వదలమాకండి అని లెటర్ ఎట్లా రాయించారు, ఈ విషయాలన్నీ కూడా మొత్తం పులివెందుల్లో పసిపిల్లాడిని అడిగినా చెప్తారు. మొత్తం అందరికీ తెలుసు. అక్కడ అసలు ఆ రోజున అంటే 2019 అసెంబ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోయి ఉంటే ఈ రోజున ఇప్పటికీ ఆ కేసు మొత్తం పరిష్కారం అయిపోయేది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి అందరికీ శిక్ష పడి ఉండేది, కేసు పరిష్కారం అయి ఉండేది. ఇదే ఇప్పుడు సునీత చెప్తున్న పాయింటే ఇది. ఆ రోజున అధికారంలోకి అన్న రాకపోయినట్టయితే నా తండ్రి మర్డర్ కేసు ఈ పాటికి పరిష్కారం అయిపోయి ఉండేది. అందుకనే ప్రజలారా, ఈసారైనా ఈయనకు ఓటేమాకండి, ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటేమాకండి. ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే నా తండ్రిని చంపిన హంతకులు తప్పించుకు తిరుగుతున్నారు అని అమ్మాయి డైరెక్ట్గా ప్రజలకి పిలుపునిచ్చింది.
ఇతనికి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారాన్ని దూరం చేయండి ప్రజలారా, మిమ్మల్ని వేడుకుంటున్నాను అని చెప్తున్నది అమ్మాయి. ఈ రోజున షర్మిల వచ్చి అడుగుతున్నది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే షర్మిల వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి ఇవన్నీ చెప్తుందని. ఆమె ఎప్పుడో అఫిడవిట్లో ఇచ్చింది, ఇది ఇట్ ఈస్ అ పొలిటికల్ మర్డర్, మా బాబాయిని కడప సీట్ దగ్గర డిస్ప్యూట్ వచ్చి లేపారని చెప్పి ఆమె ఎప్పుడో చెప్పింది. అంటే ఇదేదో ఇప్పుడు అకస్మాత్తుగా ఎన్నికల్లో లబ్ధి పొందటానికి చెప్తున్నది కాదు ఇది. ఈ తరహాలో ఈ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పింది అది మొత్తం కూడా ఇది మొత్తం సిబిఐ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తొందరగా కేసు పరిష్కరించాలి. తొందరగా కేసు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుందండి. సిబిఐ తెలంగాణ హైకోర్టులో మొన్న అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలి, ఎందుకు చేయాలంటే అని చెప్పి మొత్తం విపులంగా చెప్పింది. అవును, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది విట్నెసెస్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది. కాబట్టి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద కూడా ఇది చాలా సీరియస్గానే ఇది అవుతుంది. సునీత చేస్తున్న పోరాటానికి ఇప్పుడు రేపొద్దున అంటే మళ్ళీ ప్రజల చేతుల్లో కూడా ఉంది. ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచించి ఏదో ఈ వైసీపీ మూకలు కొంతమంది ఉంటాయి, ఈ అరాచక శక్తులు, వాళ్ళలాగా కాకుండా మామూలుగా సాధారణ మనుషుల్లాగా ఆలోచిస్తే ఈ కేసు సగం పరిష్కారం అయిపోయినట్టు. సునీత చెప్తుంది అదే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాజ్యాధికారం పోతే ఈ మర్డర్ కేసు సాల్వ్ అవుతుందనే చాలా ఖచ్చితమైన నమ్మకంతో చెప్తూ ఉన్నది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే నిన్న రవీంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో మాత్రం రేపు ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే దస్తగిరి వేసినటువంటి పిటిషన్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలనేటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన 15వ తారీఖున విచారణ ఉంది. కాబట్టి అక్కడ ఈ వీడియోల్ని కనుక ప్రొడ్యూస్ చేసిన లేదు, ఆల్రెడీ సునీతా రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు, దానిపైన విచారణ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక పిటిషన్లో న్యాయస్థానాల ముందుకు మాత్రం ఈ వీడియో అనేటువంటిది వెళ్తే ఖచ్చితంగా ఈ కేసులో అవినాష్ రెడ్డికి మంజూరైనటువంటి ముందస్తు బెయిల్ కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటి వరకు ఏదైతే అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులంతా కూడా చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ పూర్తి అబద్ధాలు, కట్టుకథలు అనేటువంటిది నిన్నటి రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలతో కూడా అర్థమవుతోంది. ఇక ఈ అంశంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా రద్దయి ఆయన అరెస్ట్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఒక పరిష్కారం కూడా త్వరితగతినే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.